ఇప్పుడే అత్తలు వాళ్ళ సత్తా ఏంటో చూపించారు. కోడలు మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఎవరు పర్ఫామ్ చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు? నేను, బాను, శిరీష ఇంకా మా అనుషు వచ్చి దంచి కొడతారు చూడండి. ఓకే అయితే చూద్దాం. ధనకధీం తాగిట దకధీం ధనకధీం ధీం ధనకధీం తాగిట దకధీం ధనకధీం తరగదు తనకధీం తంగరదు తాని దానేగా గామాదా సానేగా నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి. నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. నాలో ఊసలకు మీ డాన్స్ పర్ఫార్మెన్స్ కి ఇంద్రజ గారు ఏం చెప్తారో? మేడం చెప్పండి, ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? వర్ష అండ్ బాను మెలకలు తిరగడం మామూలుగా తిరగలేదు. ఆ సాంగ్ ఏమైతే కావాలో అంత పర్ఫెక్ట్ అన్నమాట. సూపర్ ఫెంటాస్టిక్ గా చేశారు. అండ్ సిరి అండ్ అన్షు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అత్తలు ఏ మాటకు ఆ మాట చెప్పాలి. వర్ష బాను నేను చెప్పినట్లే యాజ్ ఇట్ ఈజ్ చేసేసారు. చాలా బాగుంది, నిజంగా బాగా నచ్చింది. అలాగే మన సిరి అన్సు ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళ డాన్స్ మెచ్చుకున్నాం అయితే కోడల్ని. వెళ్ళండి. ఆది గారు చెప్పకుండా ఎలా వెళ్తాం? ఆది గారు మీ కామెంట్స్ కావాలంట. నిజంగా బాను డాన్స్ మాత్రం నేర్చుకోవాలి. వర్షాలో అయితే ఈ మధ్య డెవలప్మెంట్ అస్సలు లేదు. శిరీష అంశు వీళ్ళిద్దరు అయితే నెక్స్ట్ లెవెల్ చేద్దాం అనుకున్నారు కానీ ఓకేరా, ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ బెస్ట్ ఆఫ్ లక్. అత్తలు మీకే కాదు కొడుకులు కూడా నేర్పించారు కదా. మరి ఈ పాట ఆది గారు చేస్తే ఎలా ఉంటది? ఆది గారు, ఇమ్ము గారు ఏంటి దేనికి రండి. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి. గరిగా మమగా గరిగా మమ గరి సని సని. నరేష్ చెప్పరా ఎలా ఉంది? ఎక్కడో చిన్న గాలి తగులుతున్నట్లేదు. సర్లే, ఇప్పుడు నరేష్ షర్ట్ మళ్ళీ తన దగ్గర రావాలంటే ఏం చేయాలి? ఈడిలా ఉండగానే ఒక అమ్మాయి వీడితో డాన్స్ చేయాలి. ఓకే రెడీ. ఓకేరా, నీ కోసం రెడీగా ఉంది.
మీ కోరికలన్నీ పూర్తయితే వచ్చి కూర్చోండి. అదే అమ్మారా జిమ్మి ఏంటి ఏదో మీ మమ్మీ అయినట్టు చాలా క్లోజ్ గా బిహేవ్ చేస్తుంది. ఇక నువ్వు యాంకరింగ్ ని పిండి చేయి. ఈ రోజు ఒక ముఖ్యమైన వాళ్ళ బర్త్డే ఉందరా. రష్మిదిరా. దేనికి? పాలాభిషేకం చేయాలి. మీ నాన్న చెప్పులు ఎక్కడ? దేనికి? నిన్ను రష్మి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారంట. మీరు ఘనంగా చేస్తారా, వాళ్ళు ఘనంగా బర్త్డే చేస్తారనేది చూద్దాం. మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. హలో, ఇక్కడ ఆల్మోస్ట్ 30-year-old ఫ్రెండ్షిప్ అన్నమాట. ఫ్రెండ్షిప్ 30 years అంటే ఆ రష్మి గురించి చెప్పు అసలు. హ్యాపీ బర్త్డే రష్మి. అంటే అంతకు మించి రష్మి గురించి చెప్పడానికి ఏం లేదని వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పింది. చించేశారు. సూపర్. ఇంగ్లీష్ లెటర్స్ తో తెలుగు పాటని కనిపెట్టాలి. హే చిల్లి 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 లైక్ అ చిల్లి. మిర్చి 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 లాంటి కుర్రోడే. రైట్ ఆన్సర్. బఫెలో ఫ్లవర్ జానకి. వై ఆర్ యు సో షై? బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి? రైట్ ఆన్సర్. చదవండి రమేష్ గారు. హే హిట్ హిట్ హే హిట్ హిట్. ఆ హిట్ కాదు, హైడ్. అందరి ముందు పరుగు పోయిందిగా. నన్ను అల్లో కల్లోలం చేస్తుంది ముత్తు గుమ్మాడి. నే బందేరైపోయానే దానందం చేతుల ఓడి. నే ఫిక్స్ అయిపోయాని పిల్లే మన ఇంటి కోడలు డాడీ. ఏ మ్యూజిక్ లో కూడా లేని ఒక ఆనందం మనకు ఫోక్ సాంగ్స్ లో ఉంటుంది. ఆ ఊరు బడలే ఉయ్యాలలు గాలే పాడుతుంటే నేను ఆడుతుంటే మో డీజే లింగా డీజే వెట్టు అల్లో నేరడల్లో అరే అల్లో నేరడల్లో యూత్ పోరగల్లు గాయిగా వాలే మూలకున్న ముసలోళ్ళ వాలే అసైదుల ఆట మా బుర్ర సతీష్ అన్న రాసిన పాట. అన్నా కూర్చున్న తర్వాత పిండి వదులు, నువ్వు గాలి వదులుతున్నావు ముక్కులు. స్లో 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 స్లో. నేను మీ బర్త్డే కోసం సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి మీ బర్త్డే విషెస్ నేను సేకరించా. హాయ్ డార్లింగ్, హ్యావ్ అ అమేజింగ్ సూపర్ డూపర్ బర్త్డే. లవ్ యూ మై బుజ్జి. నా పేరు రాలేదే. బుజ్జి నువ్వేరా? ఆడెవడో వచ్చి బుజ్జి తల్లి అంటే తీసుకున్నావు, బుజ్జి అంటే తీసుకోవా? విష్ యూ ఏ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్